I am grateful to the Honorable High Court of Telangana for giving instructions to the Speaker of Telangana Assembly to take action against the 10 MLAs who joined from BRS to Congress Party. 2 days ago, September 6th, I argued before the Honorable Chief Justice. Immediate action is necessary. Otherwise, these MLAs representing people violating the law and selling themselves as animals, as you have read it. This is a great unprecedented ruling, but much more to come this week. ఈ వారంలో మరలా నేను ఏ విధంగా శుక్రవారం సెప్టెంబర్ 6 ఆనరబుల్ కోర్టు 1 చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేసి అస్సాంలో హిమాచల్ ప్రదేశ్లో అనేక రాష్ట్రాల్లో ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేలు పోటీ చేసి ఇంకో పార్టీలో ఎందుకు చేరుతున్నారు, అది చట్ట విరుద్ధం అని రుజువు చేశాను. ఇప్పుడు చాలా మంది 3 నెలల్లో 3 సంవత్సరాలు రిజర్వ్డ్ ఆర్డర్స్ రిలీజ్ చేయదనుకున్నారు. విత్ ఇన్ 2 days లోనే ఆనరబుల్ హైకోర్టు రిలీజ్ చేశారు. తెలంగాణ నుండి దేశమంతా ఒక మార్పు తీసుకురావడానికి మీరు ప్రేయర్ చేయండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ కొరకు ప్రేయర్ చేయండి. ఈ ఎమ్మెల్యేలని అసెంబ్లీకే ఈ నెల కూడా వెళ్ళకూడదు. ఓట్లు వేయడానికి వారికి ఇందిరాగాంధీనే కాదన్నప్పుడు ప్రధానమంత్రిని వీళ్ళు ఎలా పర్మిట్ చేస్తారు? అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ నేను ఆర్గ్యూ చేశాను. ఫ్రైడే, ఈరోజు మండే ఆర్డర్ రిలీజ్ చేశారు రిజర్వ్డ్ది. కనుక మంచి రోజులు వచ్చాయి. మీరందరూ ఓపికతో కొద్ది రోజులు మీ గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేసేసేయండి. గొప్ప మార్పు తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో రాబోతుంది.